వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు హనుమాన్ల జాన్సిరెడ్డి ఆదేశాల మేరకు దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావెర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో 5 ఎకరాల వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా రైతు సంక్షేమానికి అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతుల పక్షాన పాలాభిషేకం చేసిన దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దేవరుపుల మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలకు ఇచ్చేసినటువంటి జిల్లా కార్యదర్శులు భారత్ భాస్కర్, ఉపాధ్యక్షులు పాండికృష్ణ గారు, మన బీసీ ఎస్సీ మైనార్టీ యూత్ కాంగ్రెస్ మహిళా చేసిన అన్ని మండల నాయకులందరికీ, గ్రామ సర్పంచులకు, గ్రామ అధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రైతాంగం ఆనందపడే రోజు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నాలకు 500 బోనసు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడంలో ప్రభుత్వానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రాజ్యం. కాబట్టి మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దేవరుపుల మండల పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, జాన్సిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతుల కోసమే, రైతు కుటుంబంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రైతు భరోసా అనేటువంటిది ఎకరాకు 12,000 చొప్పున ఈరోజు 6,000 చొప్పున 7 ఎకరాలకు వేయడం జరిగింది. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం, రైతులకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అదే కాకుండా రైతులకు మరి ఎన్నో విధాల ఆదుకుంటూ విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలంతా అండదండగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరి మన అందరికీ తెలిసిన విషయమే కరెంటు కూడా ఇళ్లకు 200 యూనిట్ల చూసే ప్రతి పనికి మనం ప్రతి విషయంలో వారికి తోడ్పాటు ఉండాలి. మహిళలకు కూడా ఎక్కడ కూడా తీసిపోని విధంగా మహిళలకు పెట్రోల్ పంపులు ఇప్పించడం, కేఫ్లు పెట్టియడం, బస్సులు కొనియడం ఉంటుంది. కాబట్టి వారిని ఎల్లవేళలా మనం ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అన్ని హామీల్ని సక్సెస్ దిశగా ప్రయాణిస్తూ ఈ రోజున 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం 2 లక్షల రుణాలని మాఫీ చేసి, రైతులు రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ అనేక విధాలుగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మేము కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మా యొక్క ఆనందాన్ని వినిపిస్తున్నాం. ఇది నిజంగా రైతుల పక్షపాతి. రైతులు సంబరాలు చేసుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి రైతులకే ఇచ్చిండు. ఎందుకంటే ఉచిత విద్యుత్ కూడా తీసుకొచ్చింది. ఇళ్ళన రావాలంటే పార్టీ పరంగా చూసేది. అలాగే మనకి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రతి ఒక్కరికి మిల్లు ఇచ్చేటట్టుగా, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే జై రేవంత్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి పాలాభిషేకానికి కారణం ఇలా రైతు పక్షపాతి అయిన మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతాంగానికి ఎంతో మేలు చేస్తూ
వివిధ పక్షాన ఈ రోజు ఎంతో మంది రైతులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మన దేవరపుర మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మండల పక్షాలకి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి దేవరపుర మండలాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. జై